హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు అయితే మనం ఎగ్ పఫ్ అయితే చేసుకుంటున్నాం. చాలామంది అయితే ఎగ్ పఫ్ చేయరాక వదిలేసే వాళ్ళు ఉంటారు, కాకపోతే ఓవెన్ లేక వదిలేసే వాళ్ళు ఉంటారు. చాలామంది ట్రై చేసి అలా వదిలేసి ఉంటారు. మీరైతే ఈ విధంగానైతే ఎగ్ పఫ్ని అయితే చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు, అది బేకరీ స్టైల్లోనే. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే 2 కప్పుల మైదా పిండిని అయితే తీసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొనేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మందంగానే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి పిండిలోనే. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని. మరీ మెత్తగానైతే కలిపేయద్దు, అప్పుడు మనకైతే ఆయిల్ అయితే బాగా పీల్చేసుకుంటాయి ఎగ్ పఫ్లు. అలా కాకుండా కొద్దిగా బర్గ్గానే కలిపేయండి. నేనైతే ఆల్రెడీ అయితే ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకున్నాను పఫ్లోకి అయితే. ఇప్పుడు వీటిని అయితే మనమైతే కాస్త చల్లారి వరకు పక్కన పెట్టేసేసి ఒలిచి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకైతే పిండి కలపడం అయితే అయిపోయింది. దీనైతే పిండిని అయితే సాఫ్ట్గా అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకొనేసి ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయితే ఈ పిండిని అయితే పక్కన పెట్టేసేయండి. మనమైతే ఎగ్ పఫ్లోకి అయితే స్టఫ్ని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించండి. ఒకగానైతే బాండి అయితే పెట్టుకోండి స్టఫ్ తయారు చేయనిక. బాండి బాగా కాగానే అందులోనే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. 1 టేబుల్ స్పూన్ వేసేయండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొనేసి సన్న కట్ చేసేసి వేసేయండి. ఉల్లిపాయలు అయితే ఎక్కువ అయితే అవసరం లేదు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలని సన్న కట్ చేసేసి వేసేయండి. కొంచెం పసుపు అయితే వేసుకోండి, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకొనేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం అయితే వేసేయండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ధనియం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొనేసేసి మొత్తం అయితే ఒకసారి అయితే కలగలుపుకోవాలి. ఒకసారి అయితే మొత్తం అయితే బాగానైతే కలగలిపేసేయండి. కలగలిపేసేసేస్తే సరిపోతుంది మనకు. చూసారు కదా, మనకైతే పఫ్లోకి అయితే మనకు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేసి దీని అయితే కాస్త చల్లబడనిద్దాం. పిండి అయితే మనమైతే ఒక 10 నిమిషాలు కవర్ చేసి పెట్టుకున్న తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. మనమైతే ఇప్పుడు ఈ పిండిని మనకు పఫ్కు కావాల్సిన మనకైతే రోటీల టైప్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఒక చపాతీ పీట కానీ లేకపోతే మన దగ్గర గ్రానైట్ ఉంటే గ్రానైట్ బండ పైననే వేసేయండి. పిండి ఒక పొడి పిండి వేసుకొని కొద్దిగా మనం ముందుగానే కలిపెట్టుకున్న పిండి వేసుకొనేసి రెక్టాంగిల్లోనైతే వెడల్పుగా అయితే చేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగానైతే మనమైతే ఈ పిండిని అయితే రెక్టాంగిల్లోనైతే ఇలా చేసేసుకోవాలి. చూసారు కదా, మనకైతే వీలైనంత వరకు అయితే రెక్టాంగిల్లోనైతే చాలా పెద్దగానైతే పిండిని అయితే సాగదీసుకోవాలి. సాగదీసుకొని ఇప్పుడైతే పొడి పిండిని అయితే దీనిపైనగానైతే చల్లేసుకోండి. పొడిపిండి వేసేసేసి మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొనేసి మనకైతే దీనిపైన మొత్తం అయితే స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసుకొని ఈ క్లిప్లో చూపిస్తున్న విధంగానైతే మనమైతే మొత్తం అయితే ఫోల్డ్ చేసుకోవాలి. పిండిని అయితే ఫోల్డ్ చేసుకునేసి ఈ విధంగా వీలైనంత వరకు అయితే ఎన్ని మడతలు వచ్చేసి అన్ని మడతల వరకు ఫోల్డ్ చేసేయండి. చూసారు కదా, పిండిని మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే బండ పైన మళ్ళీ పొడిపిండి వేసేసేసి మళ్ళీ పెద్దగానైతే చేసేయండి. పొడిపిండి వేసేసేసి మళ్ళీ పిండి పెట్టేసేసి మళ్ళీ రెక్టాంగిల్లో అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకేంటంటే పఫ్లోని లేయర్స్ అనేది చాలా బాగా వచ్చేస్తాయి. చూసారు కదా, మళ్ళీ మనమైతే రెక్టాంగిల్లోనైతే పెద్దగానైతే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పొడిపిండి చల్లేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొనేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం ఇందాక చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకోవడం, సేమ్ ఆ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ మళ్ళీ అప్లై అయితే చేసేయండి. చూసారు కదా, ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మళ్ళీనైతే మనమైతే ఈ విధంగానైతే ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకొనేసేసి ఈ విధంగానే మనమైతే ఒక 2-4 టైమ్స్ చేసుకుంటే మనకైతే పఫ్లోని లేయర్స్ అనేది చాలా బాగా వచ్చేస్తాయి. మళ్ళీ ఇప్పుడైతే మనం మళ్ళీ రెక్టాంగిల్లోనే మళ్ళీ దీన్ని అయితే పెద్దగా చేసుకుందాం పిండిని. చూసారు కదా, మనమైతే ముందు చూపించినట్టు వీడియోలోనైతే మన రెక్టాంగిల్లో చేసేసి ఫోల్డ్ చేసేసేసి ఆ విధంగానైతే కనీసం ఒక 6 టైమ్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అయితే వెడల్పుగా అనేసేసిన తర్వాత ఇప్పుడు స్క్వేర్గానైతే మనమైతే షీట్స్ అయితే కట్ చేసుకుందాం. చూసారు కదా, మనకైతే స్క్వేర్లోనైతే కరెక్ట్గా కొలతలు వేసుకొనేసేసి ఒక కత్తి తీసుకొనేసి మనమైతే కరెక్ట్గానైతే కట్ చేసుకోండి. ఒక్కొక్కటిగా తీసి అయితే ఒకదాని మీద ఒకటి అయితే వేసుకోండి. షీట్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే మనమైతే ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే పొడుగ్గా ఇలా 2 ముక్కలుగానైతే కట్ చేసుకుందాం.
ఈ విధంగానే మిగతా ఎగ్స్ని కూడా కట్ చేద్దాం. చూసారు కదా, ఎగ్స్ అనేది ఈ విధంగా కట్ చేసేసి పక్కకైతే పెట్టేసేయండి. మనమైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న షీట్స్ తీసుకొని వేసేసి అందులో 1 టీ స్పూను స్టఫ్ అయితే పెట్టుకుందాం. ముందుగానే మనం అయితే ఆనియన్స్తో చేసుకున్నాం కదా, అది పెట్టేసేసి కట్ చేసిన ఎగ్గునైతే ఆ స్టఫ్ పైన పెట్టేసేసేసి ఒకవైపు అయితే ఈ విధంగానైతే వాటర్ అయితే రుద్దేసేసేసి ఇప్పుడు పిండి ఒకదానిపైన ఒకటి మడత పెట్టేసేసి క్లోజ్ చేసేసేయండి. వీడియోలో క్లిప్లో చూపిస్తున్న విధంగానైతే క్లోజ్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా చేసేసి పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. ఈ విధంగానే మిగతా ఎగ్ పఫ్స్ కింద రెడీ అయితే చేద్దాం. అయితే ఇంకోటి అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో క్లిప్లో చూస్తున్న విధంగానైతే ఈ విధంగానైతే మనమైతే ఎగ్ పఫ్ని అయితే రెడీ చేసుకోవాలి. స్టఫ్ పెట్టేసేసి ఎగ్ పెట్టేసేసి మనమైతే కొద్దిగా వాటర్ని సైడ్లోకి అయితే అద్దేసేయండి షీట్కి. ఒకవేళ కావాలనుకుంటే మీరు పిండిగిన కలిపి పెట్టుకోవచ్చు, కలిపి పిండితోనైనా క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో వైపు చేసేసేసి ఈ విధంగా పఫ్ని అయితే క్లోజ్ చేసేసేయండి. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసేయండి. కడాయి పెట్టేసేసి సరిపడనైతే ఆయిల్ వేసుకోండి. స్టవ్ అయితే ఎప్పుడైతే సిమ్లోనే పెట్టుకోండి. పెట్టుకొనేసేసి ఆయిల్లో పట్టేంత వరకు ఎన్ని ఎగ్ పఫ్లు పడితే అన్ని పెట్టేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా కాలిపోయింది. ఒకటైతే నేను ట్రైల్ చేశాను ఎగ్ పఫ్ని. ఇప్పుడైతే మిగతాది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. ఆయిల్లో సరిపడనైతే 2 అయితే వేసేయండి. 2 వేసేసేసి స్టవ్ని అయితే సిమ్లోనే ఉంచేయండి ఒక 2-3 నిమిషాల పాటు. అలా బాగా కాలిన తర్వాత అప్పుడు మరో వైపుకి అయితే తిప్పేసుకోండి. ఎందుకనంటే మీరు ఒకటేసారి స్టవ్ హైలో పెట్టేస్తే అవి పైన కాలుతాయి, కానీ లోపల అనేది బాగా కాలవు లేయర్స్ అనేది. ఒక 3 నిమిషాలు అయితే ఆయిల్లోనైతే బాగా ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి అయితే టర్న్ చేసుకోండి. చూసారు కదా, మనకైతే గోల్డ్ కలర్లో ఎంత బాగా కాలేవో ఈ విధంగానే ఇంకో సైడ్కిన కాల్చుకుంటే సరిపోతుంది మనకైతే. చూసారు కదా, మనకైతే ఎగ్ పఫ్ అయితే బాగా కాలినాయి. ఇప్పుడైతే తీసేసేసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి అయితే వేసుకుందాం. వేస్ట్ ఆయిల్ అయితే బాగా దిగే వరకు అయితే కాసేపు అలా పట్టేసేయండి. చూసారు కదా, ఈ విధంగానే మనమైతే మిగతా ఎగ్ పఫ్ని కాల్చుకుందాం. చూసారు కదా, మనకైతే ఎగ్ పఫ్స్ అయితే అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ. మనకైతే నెయ్యి కానీ వెన్న కానీ ఓవెన్ కానీ ఇవన్నీ ఏవి లేకున్నా కానీ మనమైతే ఈ విధంగానైతే ఇంట్లోనే సేమ్ బేకరీ స్టైల్లోనే ఎగ్ పఫ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనమైతే ఒక ఎగ్ పఫ్ని అయితే కట్ చేద్దాం. చూసారు కదా, మనకైతే లోపలికి ఎంత బాగా కాలిందో చాలా ఈజీగా మనం బేకరీ స్టైల్లో మన ఇంట్లో చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా ఎగ్ పఫ్స్ అయితే వచ్చేస్తాయి. మరి ఈ ఎగ్ పఫ్స్ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.